वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం కార్తీక పురాణం 3వ అధ్యాయాన్ని చెప్పుకుందాం। కార్తీక స్నాన మహిమ। వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ యొక్క పురాణ కథను వివరిస్తూ ఉన్నారు। జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలది। అట్టి వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక వారి మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని చేరుతారు। కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైనటువంటి భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుతూ ఉంటారు। అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తూ ఉంటారు। అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనా కూడా కనీసం స్నాన దాన జపతపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు। దీన్ని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి ఉంది, వినిపిస్తాను అని సపరివారంగా శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి బ్రహ్మరాక్షసును ముక్తి పొందేటువంటి కథను వినిపించడం జరిగిందట। ఈ భరతఖండమునందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలనకు తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాట। ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరి నదికి బయలుదేరి వెళ్ళాడు। ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షము పైన భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టమైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచేవారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిని వెళ్ళేటువంటి బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతయు కూడా భయకంపితం చేస్తూ ఉండేవారట। తీర్థయాత్రాశక్తికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చున్నటువంటి ఈ యొక్క విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వడుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమాన పాలగుచున్నటువంటి మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడకు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది కనుక మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డాయట। వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, అసలు మీరెవరు? ఎందుకు మీకు ఈ రాక్షస రూపములు కలిగాయి? మీ యొక్క వృత్తాంతం తెలపండి అని పలుకగా వారు, ఓ విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మందలి జ్ఞానము కొంత కలిగినది। ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయమిచ్చాయి। అందులో ఒక బ్రాహ్మణుడు తన యొక్క జన్మ వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు। నాది ద్రవిడ దేశము, బ్రాహ్మణుండును నేను, మహాపండితుడినని గర్వం గలవాడే ఉన్నాను। న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తిస్తూ ఉండేవాడిని। బాటసారుల వద్ద ఉన్నటువంటి ధనమును నేను లాక్కుని అమాయకపు గ్రామస్తుల వద్ద కూడా ఉన్నటువంటి ధనాన్ని లాక్కొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టగా పండితుల్ని అవమానపరుస్తూ లబ్ధుడినై లోకకంటకుడుగా ఉండేవాడిని। ఇట్లుండగా ఒకనొక రోజున ఒక పండితుడు కార్తీక వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరలో ఉన్నటువంటి నగరమునకు బయలుదేరి వెలుచు తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చారు। వచ్చినటువంటి పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దన ఉన్నటువంటి ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేచేదను। అందుకు ఆ విప్రుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా,
అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక, కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవుగాన నీవు రాక్షసుడివై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుగాక అని శపించుడి చేత నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రముని నా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కావున నా అపరాధము క్షమింపమని వాడిని ప్రార్థించాను. అందుకు అతడు దయతలిచి, పోయి గోదావరి క్షేత్రముందక వటవృక్షం గలదు. నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలితమును సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మను అందుదుగాక అని వెడలిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపము ధరించి నరభక్షణ చేస్తూ ఉన్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షించండి అని మొదటి రాక్షసుడు తన జన్మ వృత్తాంతం చెప్పాడ. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణునే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనుటులు చేసి వారి ఎదుటనే నా భార్యాభెట్టులతో పంచభక్ష ప్రవాన్నములతో భుజిస్తూ ఉండేవాడిని. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులు కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసునులే ప్రవర్తిస్తూ ఉండేవాడిని. కావున నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్ను ఈ పాప పంకిలం నుండి ఉద్ధరించండి అని బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన జన్మ వృత్తాంతం ఇట్లా తెలియజేస్తూ ఉన్నాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణాలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాణ్ణి. భగవంతునికి ధూపదీప నైవేద్యములను కూడా సమర్పించక భక్తులు కొనిదిచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేస్తూ మద్య మాంసములను సేవిస్తూ పాపకార్యములు చేస్తూ ఉండేవాణ్ణి. నా మరణానంతరమున ఈ రూపము ధరించాను. కావున నన్ను కూడా పాప విముక్తిని గావించండి అని ప్రార్థించాట. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైనటువంటి ఆ యొక్క విప్రుడు పిశాచముల దీనాలాపములన్నీ కూడా ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగాయి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకువెళ్ళి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరి నదిలో స్నానమాచరించి స్నానం వల్ల వచ్చినటువంటి పుణ్య ఫలితమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠానికి వెళ్ళారు. కార్తీక మాసంలో గోదావరి నది స్నానం ఆచరించో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదిస్తారు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను తప్పకుండా ఆచరించాలి అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ అధ్యాయాన్ని బోధించడం జరిగిందట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరుసటి అధ్యాయంలో మరలా రేపు కలుద్దాం. స్వస్తి.